హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్యాస్ కంపెనీ దగ్గరికి హెచ్పి గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే మా కనెక్షన్ వచ్చి హెచ్పి గ్యాస్ అన్నమాట. అదేంటంటే మా నాన్నగారి పేరు మీద ఉంది. హెచ్పి గ్యాస్ కనెక్షన్ మా నాన్నగారి మీద పేరు మీద ఉంది. అయితే ఏమైందంటే మా నాన్నగారు చనిపోయి 1 year పైన అవుతుంది. అయితే ఏంటంటే దాన్ని మార్చుకోలేదు నేను. మా అమ్మ పేరు మీద కానీ నా పేరు మీద కానీ మార్చుకోలేదు. కావున మొన్న ఏమైందంటే సబ్సిడీ డబ్బులు పడలేదు నాకు. ఏపీ అనమాట, నాది ఏపీ నుంచి మాట్లాడుతున్నా. సబ్సిడీ డబ్బులు పడలేదు. ఏందని రీజన్ అడిగితే ఏమైందంటే అందుట్లో మా నాన్నగారు చనిపోయారు. అందుట్లో రేషన్ కార్డులో నుంచి మా నాన్న పేరు డిలీట్ అయింది. డిలీట్ కావడం వలన ఏమైందంటే మా సబ్సిడీ డబ్బులు అనేది పడలేదు. అయితే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి పడ్డాయి అనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి పడ్డాయి, మా నాన్నగారి ఖాతాలు పడ్డాయి. కానీ స్టేట్ ఇది అంటే 828 కదా, 828 నుంచి 14 రూపాయలు పోతే మిగతా డబ్బులు పడాలి. అవి పడలేదు, ఓన్లీ 14 రూపాయలు పడ్డాయి అనమాట. ఏందని పోయి రీజన్ పోయి అడిగాను. అయితే ఏంటంటే యూట్యూబ్లో చూశాను, యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను, చాలా చెప్పారు. కానీ ఒక వ్యక్తి పేరు మీద ఉన్న చనిపోయిన పేరు మీద వేరే వాళ్ళ పేరు మీద మార్చుకోవడానికి ఎలా చేయాలి, ప్రాసెస్ ఏందనేది నేను చూసిన దాదాపు ఒక 10 వీడియోలు చూస్తుంటా యూట్యూబ్లో. కానీ ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకని ఈరోజు నేను ఏంటంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే మీ నాన్నగారి పేరు మీద మారవాలంటే బాండు, అంటే మీ నాన్నగారి పేరు మీద ఉన్న బాండు, అలాగే మీ నాన్నగారు చనిపోయిన సర్టిఫికెట్ జిరాక్స్ కావాలన్నారు. అలాగే ఎవరి పేరు మీద అయితే మారాలో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, బ్యాంకు బుక్కు, అంతే 2 ఫోటోలు అన్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అన్నారు. అవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను. అయితే ఏంటంటే యూట్యూబ్లో చూసిన వీడియోలో ఫ్రీగా 1 నెల 2 నెలల్లో పట్టిద్ది, ఫ్రీగానే చేస్తారు అన్నారు. కానీ నేనేంటంటే అక్కడికి పోయి కనుక్కుంటే ఏమైందంటే 380 రూపీస్, అంటే 380 రూపాయలు వాళ్ళు అడిగారు అనమాట. దేనికని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పాత బాండు క్యాన్సిల్ చేయడానికి, అలాగే మీ పేరు మీద బాండ్ రావడానికి, ప్లస్ పాస్బుక్, అంటే డెలివరీ టైంలో సైన్ చేస్తారు కదా, డేట్ రాయడానికి పాస్బుక్ ఉంటుంది హెచ్పి గ్యాస్. దానికి కూడా మేము కాస్ట్ చేస్తామండి. అంటే దానికి కూడా వేస్తాం కాబట్టి మొత్తం కలిపి 380 రూపాయలు అయింది. అందుకని మీరు 380 రూపాయలు కట్టితే ఒక వారం 1 వీక్ తర్వాత మీ పేరు మీద బాండ్ వస్తుంది. ఆ తర్వాత మీరు వచ్చేసి అంటే ఒక 10 days లోపు, 1 వీక్ నుంచి 10 days మధ్యలో వచ్చేస్తే మీ పేరు మీద బాండ్ వస్తుంది, అలాగే పాస్బుక్ వస్తుంది. అప్పుడు ఫుల్ కేవైసీ చేసి, అంటే ఏలుముద్ర తంబు కానీ లేకపోతే ఓటీపీ ద్వారా కానీ చేసి తర్వాత మీకు మీ పేరు మీద మారుస్తాము అని చెప్పారు. ఈ విధంగా అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషను మీరందరికీ తెలియాలని. అంటే నేను చూసినట్టు యూట్యూబ్లో వీడియోలో 10 వీడియోల్లో ఏది కరెక్ట్ ఇవ్వలేదనమాట. అందుకని ఈరోజు నేను వెళ్ళటం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కావాల్సింది ఏంటంటే చనిపోయిన వాళ్ళది బాండ్ పేపరు, ప్లస్ వాళ్ళు చనిపోయిన డెత్ సర్టిఫికెట్, అలాగే ఎవరైనా అంతే అదే సేమ్ ప్రాసెస్ అనమాట. వేరే వాళ్ళకి మారవాలంటే ఏంటంటే బాండ్ పేపరు, వాళ్ళ ఆధార్ కార్డు, వేరే వాళ్ళు మార్చవలసిన ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్కు, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇస్తే 380 రూపాయలు అనమాట. అంటే కాస్ట్ 380 రూపాయలు ఇస్తే చనిపోకపోయినా వేరే వాళ్ళకి మారవాలన్నా కానీ 380 రూపాయలు మనం పే చేయాలన్నమాట. వాళ్ళకి పే చేస్తే 1 వీక్ నుంచి 10 days లోపల మళ్ళీ మనని రమ్మన్నారనమాట. ఆఫీస్కి రమ్మని, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కేవైసీ చేస్తారంట. అని చెప్పాను కదా, తమ్ముగానే చేసిన తర్వాత మనకి ఇచ్చేస్తారనమాట. అంటే మన వేరే వాళ్ళ పేరు మీద మార్చుకోవాలంటే వాళ్ళు చనిపోకపోయినా దానికి సంబంధం లేదు, మనం మార్చుకోవచ్చు అనమాట. ఏ విధంగానైనా 380 రూపాయలు కడితే ఎవరి పేరు మీద కట్టేస్తారనమాట. అలాగే రేషన్ కార్డు కూడా జిరాక్స్ ఇచ్చాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.